హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫైర్మ్యాన్ నుంచి మరొక కొత్త నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. మనకి 10th క్లాస్ పాస్ అయితే చాలు ఈ యొక్క పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు. మంత్లీ మనకి 36,000 పైగానే మనకి శాలరీస్ అయితే తీసుకోవచ్చు. ఏపీ తెలంగాణ మేల్ ఆర్ ఫీమేల్ ప్రతి ఒక్కరు అయితే ఈ యొక్క పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు. ఫుల్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను, చూసి అప్లై చేసుకోండి. అంతకంటే ముందుగా మీకు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, వీడియో నచ్చినట్లయితే కంపల్సరీగా లైక్ చేయండి. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక చిన్న లైకే కదండి నేను అడుగుతున్నా. లైక్ చేసినట్లయితే నేను కూడా మరికొన్ని వీడియోస్ చేయడానికి నాకు కూడా ఎంకరేజ్మెంట్గా అయితే ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఈ యొక్క నోటిఫికేషన్ డీటెయిల్ చూసుకున్నట్లయితే మనకి ఈ యొక్క నోటిఫికేషన్ ఆల్ ఇండియా సిటిజన్స్ మేల్ ఆర్ ఫీమేల్ ప్రతి ఒక్కరు ఈ యొక్క పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు. ఏపీ తెలంగాణ ఏ రాష్ట్రానికి చెందిన వాళ్ళైనా ఈ యొక్క పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు. ఈ యొక్క పోస్టులకు సంబంధించి మనకి డీటెయిల్ చూసుకున్నట్లయితే మనకి ఆన్లైన్ విధానం ద్వారా అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. మనకి ఆన్లైన్ అప్లై డేట్ వచ్చేసి మనకి జూన్ 15th నుంచి అయితే స్టార్ట్ అయిపోయింది. మనకి లాస్ట్ డేట్ వచ్చేసి మనకి జూన్ 29th 5 PM వరకు అయితే ఉంది. ఆ లోపలైతే ఒక పోస్టులకి అయితే ఆన్లైన్ విధానం ద్వారా అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. ఓకేనా, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే కంపల్సరీగా లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మరికొందరికి అయితే యూజ్ అవుతుంది ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించి డీటెయిల్స్. ఇక్కడ చూసుకున్నట్లయితే ఒక జాబ్ వచ్చినట్లయితే మనకి శాలరీస్ మంత్లీ ఎంత ఇస్తారు అని చూసుకున్నట్లయితే మనకి A3 స్కేల్ ప్రకారము బేసిక్ పేనే మనకి 18,000 అయితే పర్ మంత్, 18,000 నుంచి 42,000 వరకు అయితే పర్ మంత్ అయితే పే చేయడం జరుగుతుంది. మనకి దాంతోపాటు మనకి చాలా రకాల బెనిఫిట్స్ అయితే ఉంటాయి. ఓకేనా, చాలా రకాల అలవెన్సెస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటు మనకి అన్ని రకాల అలవెన్సెస్ కలుపుకుంటే మనకి మంత్లీ 36,800 పర్ మంత్ అయితే మనము శాలరీస్ అయితే తీసుకోవచ్చు. ఓకేనా, ఈ యొక్క జాబ్ వచ్చినట్లయితే మనకి ఎక్కడ మనం వర్క్ చేయాలి, ఏం వర్క్ చేయాలి అని చూసుకున్నట్లయితే నేచర్ ఆఫ్ జాబ్ అనేది ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఎక్కడైతే మనకి ఒక మంటలు ఉంటాయో అక్కడికి వెళ్ళేసి మనకి ఈ యొక్క మంటలు ఆర్పడం అయితే మనం చేయవలసి ఉంటుంది. హెవీ మోటార్ వెహికల్కి సంబంధించి వాళ్ళైతే మనకి ఒక వెహికల్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఆ వెహికల్ని మనం నడపడం అలా చేయవలసి అయితే ఉంటుంది. హెవీ వెహికల్ లైసెన్స్ కూడా ఉండాలి అని అయితే ఇవ్వడం జరిగింది. మనకి సెలక్షన్ ప్రాసెస్ ఎలా చేస్తారు అని చూసుకున్నట్లయితే మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఆన్లైన్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు. ఆన్లైన్ టెస్ట్ తర్వాత మనకి ట్రేడీ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ యొక్క ఆన్లైన్ టెస్ట్ వచ్చేసి మనకి ఏ విధంగా ఉంటుంది అంటే మనకి ఈ యొక్క ఆన్లైన్ టెస్ట్ వచ్చేసి 90 minutes పాటు ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుందండి. ఇది వచ్చేసి మనకి 100 క్వశ్చన్స్కి అయితే ఇవ్వడం జరుగుతుంది. 50 క్వశ్చన్స్కి వచ్చేసి మనకి ఈ యొక్క కోర్సుకు సంబంధించి మనకి క్వాలిఫైయింగ్ డిగ్రీ కానీ డిప్లొమాకి సంబంధించి మనకి ఈ యొక్క క్వాలిఫికేషన్ పట్టి అయితే మనకి ఒక 50 క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. ఈచ్ క్వశ్చన్ 2 marks అయితే ఉండడం జరుగుతుంది. ఇది మనకి నెక్స్ట్ వచ్చేసి 50 క్వశ్చన్స్ వచ్చేసి మనకి జనరల్ ఇంగ్లీష్, ఒక క్వాంటిటివ్ యాప్టిట్యూడ్, రీజనింగ్, జనరల్ అవేర్నెస్ నుంచి మనకి క్వశ్చన్స్ అయితే 50 క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. మనకి ప్రతి కరెక్ట్ ఆన్సర్కి 1 mark అయితే ఉంటుంది అనమాట. ఇక్కడ వచ్చేసి మనకి నెగిటివ్ విధానం కూడా ఉంటుందని చెప్పేసి అయితే ఇవ్వడం జరిగింది. ఒకసారి అయితే చూసుకోవచ్చు అనమాట. ఓకేనా, ఈ యొక్క పోస్టులకు సంబంధించి మనకి ఒక ఆన్లైన్ టెస్ట్ తర్వాత మనకి ఒక ట్రేడీ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు. ఇది వచ్చేసి 1:2 రేషియో ప్రకారం అయితే మనకి ఒక ట్రేడీ టెస్ట్ అయితే నిర్వహించడం జరుగుతుందన్నమాట. ఇక్కడ వచ్చేసి ఫిజికల్ ఇన్సూరెన్స్ టెస్ట్ వచ్చేసి మెన్కి సపరేటు, మన ఉమెన్స్కి సపరేట్ అయితే మనకి ఇవ్వడం అయితే జరిగింది. ఒకసారి అయితే చూసుకోవచ్చు అనమాట. అలాగే మనకి ఒక ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్ తర్వాత మనకి ఫిజికల్ స్టాండర్డ్స్ అయితే చూడడం జరుగుతుంది. దాని డీటెయిల్ కూడా ఒక నోటిఫికేషన్లోనే మనకి క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది. అలాగే మనకి ఒక ఫిజికల్ స్టాండర్డ్స్ తర్వాత విజన్ సంబంధించి మనకి ఒక సంబంధించి డీటెయిల్ కూడా ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. ఒకసారి అయితే చూసుకోవచ్చు అనమాట. ఈ యొక్క ఫైనల్ సెలెక్షన్ ఎలా ఉంటుంది అంటే మనకి ఎటువంటి ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేయరండి. ఓన్లీ మనకి ఆన్లైన్ టెస్ట్ వచ్చేసి 100% అయితే ఉంటుంది. అంటే ఈ యొక్క ఆన్లైన్ టెస్ట్ సంబంధించి మనకి మార్క్స్ని బట్టి అయితే మనకి జాబ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఒక ట్రేడీ టెస్ట్ వచ్చేసి మనకి ఓన్లీ క్వాలిఫైయింగ్ నేచర్లో అయితే ఉంటుంది.
దానికి ఓన్లీ క్వాలిఫై అయితే చాలన్నమాట. ట్రేడీ టెస్ట్కి ఆన్లైన్ టెస్ట్ చూసేసి మనకి ఇంకా జాబ్ అయితే మనకి ఇవ్వడం జరుగుతుంది. మనం ఎలా అప్లై చేసుకోవాలి అంటే ఆన్లైన్ విధానం ద్వారా అయితే ఒక పోస్టులకి అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. మనకి టోటల్ వేకెన్సీస్ వచ్చేసి ఈ యొక్క జూనియర్ ఫైర్మ్యాన్కి సంబంధించి టోటల్ వచ్చేసి 10 అయితే వేకెన్సీస్ ఉన్నాయి. జనరల్, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే మనకి ప్రతి కేటగిరీ వాళ్ళకి వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ యొక్క జూనియర్ ఫైర్మ్యాన్కి పోస్టులకు అప్లై చేసుకోవాలి అంటే మనకి ఈ యొక్క డేట్ కూడా ఇవ్వడం జరిగింది. ఒక డేట్ లోపల మనకి ఎవరైతే ఎస్ఎస్సి విత్ 6 months ఫుల్ టైం ఈ యొక్క ఫైర్మ్యాన్ సర్టిఫికేట్ అయితే ఉండాలి. అది కూడా మనకి ఒక స్టేట్ ఫైర్ ట్రేడింగ్ సెంటర్కి సంబంధించి గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ నుంచి మనకి ఒక సర్టిఫికేట్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. దాంతోపాటు మనకి హెవీ మోటార్ వెహికల్ సంబంధించి మనకి డ్రైవింగ్ లైసెన్స్ అయితే ఉండాలి. మనకి ఒక లర్న్ లైసెన్స్ అయితే మనకి ఒక యాక్సెప్ట్ అయితే చేయరనమాట. హెవీ మోటార్ వెహికల్కి సంబంధించి అయితే మనకి ఈ యొక్క డ్రైవింగ్ లైసెన్స్ అయితే ఉండాలి. ఏజ్ లిమిట్ వచ్చేసి మనకి 1/6/2024 నాటికి మనకి 18 నుంచి మినిమం 18 years అయితే ఉండాలి. 29 years వరకు ఉన్న జనరల్ కేటగిరీ ఏడబ్ల్యూఎస్ వాళ్ళు అయితే అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి 34 years వరకు ఉన్న ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. అలాగే ఓబీసీ క్యాండిడేట్స్ అయితే మనకి 18 నుంచి 32 years వరకు ఉన్న ప్రతి ఒక్కరు యొక్క పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. మనకి దీనికి సంబంధించి డీటెయిల్ అయితే పూర్తిగా అయితే ఒక నోటిఫికేషన్లోనే మనకి క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది. ఒకసారి అయితే చూసుకోవచ్చు అనమాట. ఈ యొక్క పోస్టులకు అప్లై చేసుకొని మనకి జాబ్ వచ్చినట్లయితే మనకి శాలరీస్ కూడా మంచిగా అయితే ఉన్నాయి. ఎవరే కానీ మిస్ చేసుకోకండి, మంచి నోటిఫికేషన్ అని చెప్పుకోవచ్చు. ఓకేనా. ఈ యొక్క జాబ్కి అప్లై చేసుకోవాలి అంటే మనం ఆన్లైన్ విధానం ద్వారా అయితే అప్లై చేసుకోవాలని చెప్పాను కదా. అది ఫీజు ఎలా ఉంటుంది అంటే జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు ఒకటి 700 rupees పే చేసి ఆన్లైన్ విధానం ద్వారా అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఫీమేల్కి అయితే ఎటువంటి ఫీజు అయితే లేదు, 0 అనమాట. ఫ్రీగా అయితే ఈ యొక్క పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీ వాళ్ళు ఫీమేల్స్ ఎవరే కానీ మిస్ చేసుకోకండి. మనకి ఫీజు తక్కువ ఉంది కాబట్టి మనకి క్వాలిఫికేషన్ ఉంటే ఈ యొక్క పోస్టులకి అయితే అప్లై చేసుకోండి. మంచి శాలరీస్, ఎవరే కానీ మిస్ చేసుకోకండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, తప్పకుండా అయితే రిప్లై ఇస్తాను. అలాగే వాట్సాప్ గ్రూప్ అయితే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను. అందులో జాయిన్ అయినట్లయితే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకైతే అందుతుంది అనమాట. అలాగే ఈ యొక్క నోటిఫికేషన్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. అప్లై ఆన్లైన్ అని కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడికి వెళ్ళి అయినా మీరు అప్లై చేసుకోవచ్చు. లేదు అంటే మీరు మెయిన్ వెబ్సైట్కి వెళ్ళైనా, నెట్ సెంటర్కి వెళ్ళైనా ఈ యొక్క పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే కంపల్సరీగా లైక్ చేయండి. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకోండి అని కొంతమంది అయితే వీడియోస్ చూస్తున్నారు. మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం వల్ల నేను కూడా మరికొన్ని వీడియోస్ చేయడానికి నాకు కూడా ఎంకరేజ్మెంట్కి అయితే ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.